ఆలోచన శక్తి లేనివాడు అరిచినప్పుడు మనము వారితో వాదించడం అనేది మన వ్యక్తిత్వానికి మచ్చగా మారుతుంది. నీ కలల్ని నువ్వు నిర్మించుకోలేకపోతే ఇంకొకరు వారి కలల్ని నిర్మించుకోవటానికి నిన్ను ఉపయోగించుకుంటారు. మగాడు నచ్చితే ప్రేమిస్తాడు, ఆడది నమ్మితే ప్రేమిస్తుంది. ప్రేమనిచ్చినంత సులువు కాదు నమ్మకాన్నివ్వడం. దేవా, నేను మార్చలేని విషయాలను ప్రసన్నంగా ఆమోదించే ఉందాతనము ఇవ్వు. మార్చగలిగిన వాటిని మార్చే ధైర్యం ఇవ్వు. ఈ రెండింటికి తేడా తెలుసుకునే విజ్ఞత ఇవ్వు. నా ఇష్టానికి అదృష్టం లేదు, బాధకి సమాధానం లేదు, కోపానికి కారణం లేదు. జీవితం ఎటువైపు నుంచి ఎటు వెళ్తుందో అర్థం కావడం లేదు. తెలివి తక్కువవాడు 20 ఏళ్ళు కష్టపడ్డా 10 ఏళ్ళ వెనకే ఉంటాడు. తెలివిగలవాడు 10 రోజులు కష్టపడ్డా 20 ఏళ్ళు ముందుంటాడు. కష్టానికి అన్నా తెలివికే ఈ ప్రపంచంలో ఎక్కువ విలువ. ఏటి వరద నోటి దురద ఎప్పుడు ఏం ముంచుతాయో తెలియదు. ఏటికి వరద వచ్చినా నోటికి దురదొచ్చినా మిగిలేది బురదే. భార్య మార్గాన లాక్కున్న దానిని కూతురు మార్గాన పోగొట్టుకుంటావు. దాన్ని వరకట్నం అంటారు. నేను ఏమి లేని వాడినే కావచ్చు, కానీ నేను లేని వాళ్ళ బాధను మాత్రం పూర్తిగా అర్థం చేసుకోగలను. మనుషుల మాటల్ని బట్టి ఎప్పుడూ వాళ్ళని అంచనా వేయకూడదు. వాళ్ళ చర్యల్ని బట్టి వాళ్ళని గుర్తించాలి. 1985లో పెళ్లి కొడుకు రేడియో అడిగేవాడు. 1995లో పెళ్లి కొడుకు సైకిల్ అడిగేవాడు. 2005లో పెళ్లి కొడుకు మోటార్ సైకిల్ అడిగేవాడు. 2015లో పెళ్లి కొడుకు కారు అడిగేవాడు. ఇప్పుడు 2020 నుంచి 2022 వరకు పెళ్లి కొడుకు బాయ్ ఫ్రెండ్ లేని అమ్మాయి అయితే చాలు, మిగతావి నేను సంపాదించుకోగలను అంటున్నాడు. సమాజం చాలా తెలివైనది. ఎప్పటి వరకు నువ్వు అవసరమో అప్పటి వరకే నిన్ను వాడుకుంటుంది. అవసరం తీరాక పక్కన పడేస్తుంది. ఎలాగైతే కరెంటు పోయి వెలుగు అవసరమైనప్పుడు కొవ్వొత్తిని వెలిగించి అవసరం తీరగానే ఆర్పేస్తామో అలాగే అందుకే నువ్వెప్పుడు ఎవ్వరికీ అందుబాటులో ఉండకు. నీ తప్పు లేకున్నా నిన్ను ఎవరు బాధ పెట్టినా నీకు ప్రతీకారం తీర్చుకోవడం చేత కాకపోయినా కాలం తప్పక శిక్షిస్తుంది. ఆ భగవంతుడు కూడా తప్పక శిక్షిస్తాడు. జీవితం ఎలాంటిదంటే ఇంట్రెస్ట్ ఉన్నవాడికి ఆప్షన్ ఉండదు, ఆప్షన్ ఉన్నవాడికి ఇంట్రెస్ట్ ఉండదు. ప్రయత్నం నీ ధర్మం, ఫలితం దైవ నిర్ణయం, పరిస్థితుల కాల నిర్ణయం, ఎదుర్కోవడం నీ మనోధైర్యం. మనం ఒకరి కోసం ఆలోచిస్తున్నప్పుడు కలిగే బాధ కంటే వాళ్ళు మన గురించి కనీసం ఆలోచించలేదు అని తెలిసినప్పుడు కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. నమ్మిన మనిషిని మోసం చేయటం ఎంత తప్పు, మోసం చేసిన మనిషిని మళ్ళీ మళ్ళీ నమ్మటం కూడా అంతే తప్పు. పంచదార తీయగా ఉందని ఎక్కువగా తినడం ఆరోగ్యానికి హానికరం. అలాగే మనుషుల మాటలు తీయగా ఉన్నాయని నీ బలహీనతలు అన్నీ పంచుకోవడం కూడా జీవితానికి హానికరమే. నిజాయితీ లేని బంధాలకు బాజారులోని వస్తువులకు పెద్దగా తేడా ఏమీ లేదు. అవసరానికి వాడుకోవడం లాంటివే రెండు. ఎదుటివారి మాట కించపరిచేదిగా ఉన్నా మన మాట ఓదార్పునిచ్చేదిగా ఉండాలి.